Student, hi students. Subject English second year, vocational. Topic note making. Topic note making. 2 marks. ఈ note making నుంచి మీకు 2 marks వస్తాయి. Note making కి 2 marks. Page number 260. Page number 260. Page number 260. Topic name is note making. నోట్ మేకింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ప్యాసేజ్ ఇస్తాడు, స్టోరీలో ఉన్న ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ మీరు క్లియర్ గా త్వరగా చదివి అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నోట్ చేసుకోవడం, దాంట్లో ఒక టైటిల్ పెట్టడమే నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ మొత్తం చదివి, స్టోరీ మొత్తం చదివి అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం నోట్ డౌన్ చేసుకోవాలి. ఒక 6 నుంచి 7 ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని దానికి ఆ స్టోరీ దేనికి సంబంధించింది, ఆ కథ దేనికి సంబంధించిందో దానికి టైటిల్ పెట్టాలి, పేరు పెట్టాలి. దీన్నే నోట్ మేకింగ్ అంటారు. చూడండి, నోట్ మేకింగ్ refers to the process of selecting important points from an article, assembling them in a way that is easy to comprehend and remember. Note making refers to the process of selecting important points from an article. ఏదైనా ఆర్టికల్ నుండి కానీ, ప్యాసేజ్ నుండి కానీ, స్టోరీ నుండి కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడాన్ని నోట్ మేకింగ్ అంటారు. ఇంపార్టెంట్ పాయింట్స్ ని నోట్ చేసుకోవడాన్ని నోట్ మేకింగ్ అంటారు. రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ an ఆర్టికల్ అండ్ అసెంబ్లింగ్ దెమ్ ఇన్ ఏ వే దట్ ఈస్ ఈజీ టు కంప్రహెండెడ్ అండ్ రిమెంబర్. ఎప్పుడైతే నువ్వు ఒక స్టోరీ నుండి, ఒక ప్యాసేజ్ నుండి, ఒక ఆర్టికల్ నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటే నీకు అర్థం చేసుకోవడానికి సింపుల్ ఉంటది, అదే విధంగా ఎక్కువ కాలం గుర్తుంటది. అసెంబ్లింగ్ దెమ్ ఇన్ ఏ వే దట్ ఈస్ ఈజీ టు కంప్రహెండెడ్ అండ్ రిమెంబర్. నువ్వు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకున్నావు అనుకో, నీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటది, అదే విధంగా గుర్తుంచుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ది నోట్స్ ప్రిపేర్డ్ కంటైన్ ఆల్ ద కీ పాయింట్స్. నీకు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తాయో ఆ పాయింట్స్ మొత్తం నోట్ చేసుకోండి. Notes can be made for various chapters in the curriculum too. మిగతా చాప్టర్స్ లో కూడా ఉపయోగపడతాయి. Such notes are particularly useful before the examinations. ఈ నోట్ మేకింగ్ లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్ కంటే ముందు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఆ స్టోరీ మొత్తం చదవకుండా అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి, హెడ్డింగ్స్ ఏంటి, హెడ్లైన్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్ చూసినాం అనుకో ఎగ్జామ్స్ ముందు నీకు చాలా ఉపయోగపడుతుంది. Such notes are particularly useful before the examination. A glance at the notes helps the student to recall whatever is important in the chapter. ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒకసారి అందులో ఉన్న స్టోరీ ఏంటి, అసలు బ్రీఫ్ గా స్టోరీ ఏంది, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందని నీకు ఎమ్మటే గుర్తొస్తుంది. ఏ గ్లాన్స్ క్షణంలో ఇట్లా గుర్తొస్తుంది అనమాట. అట్ ద నోట్స్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు రీకాల్ వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద చాప్టర్. ఆ చాప్టర్ లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండగానే ఆ స్టోరీ మొత్తం కూడా, అందులో ఉన్న మ్యాటర్ మొత్తం కూడా గుర్తొస్తుంది. ఏ గ్లాన్స్ ఎట్ ద నోట్స్ helps the student to recall whatever is important in the chapter. He can quickly move on to another chapter. వెంటనే ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ చూడగానే అయిపోగానే ఇంకో చాప్టర్ కూడా చూడొచ్చు. Note making is a skill that should be developed by all students as it can make learning less cumbersome. ఈ నోట్ మేకింగ్ అనేది కూడా ఒక స్కిల్, ఒక కళ. ఇది కూడా అందరికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వన్ కెన్ ఇంటెలిజెంట్లీ కవర్ ఏ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ఏ షార్ట్ టైం. తక్కువ సమయంలో ఎక్కువ మ్యాటర్ ని కవర్ చేయొచ్చు, ఎక్కువ చాప్టర్స్ ని కవర్ చేయొచ్చు. వన్ కెన్ ఇంటెలిజెంట్లీ కవర్ ఏ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ఏ షార్ట్ టైం. తక్కువ సమయంలో ఎక్కువ చాప్టర్ ని చదవచ్చు. స్టూడెంట్స్ జాట్ డౌన్ పాయింట్స్ డ్యూరింగ్ లెక్చర్స్ టు. అదే విధంగా ఎప్పుడైతే లెక్చర్స్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, లెసన్ చెప్తున్నప్పుడు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. దే లిజన్ టు ద టీచర్ అండ్ ట్రై టు కీప్ ఏ పేస్ యాజ్ she reads of various details pertaining to a topic, some important and some not.
ఏది లెక్చర్ చెప్తున్నప్పుడు కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి కూడా నోట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ 2 ways we usually follow. ఈ నోట్ మేకింగ్ తయారు చేయాలంటే ముఖ్యంగా మనకు స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్. స్కిమ్మింగ్ అంటే ఏంటి, రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ ఓన్లీ మెయిన్ ఐడియాస్ ఇన్ ద పర్సన్ within a passage to get a more overall idea of the contents. Scanning is a reading technique used when we find a specific information quickly. మనం నోట్ మేకింగ్ తయారు చేయాలంటే ఈ రెండు పద్ధతులు కూడా పాటించాలి, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. Skimming refers to the process of reading only the main ideas within a passage to get an overall idea of the content. Skimming అంటే ఏంటి అంటే ఒక స్టోరీ గురించి బ్రీఫ్ ఐడియా, అసలు ఏముంది ఈ స్టోరీలో అనేది స్కిమ్మింగ్ అన్నమాట. రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ ఓన్లీ ద మెయిన్ ఐడియా, అసలు మేము ఒక టాపిక్ గురించి, ఒక ప్యాసేజ్ గురించి, ఒక ఆర్టికల్ గురించి మెయిన్ ఐడియా ఉండేది స్కిమ్మింగ్. విత్ ఇన్ ఏ ప్యాసేజ్ టు గెట్ an overall idea of contents. బ్రీఫ్ గా స్టోరీ గుర్తుంచుకోవడానికి స్కిమ్మింగ్ అంటారు. ద స్టెప్స్ ఇన్ స్కిమ్మింగ్, కింద ఇచ్చిన స్టెప్స్ చూడండి. ఫస్ట్ వన్, రీడ్ ద టైటిల్ చదవాలి. సెకండ్ వన్, రీడ్ ద ఇంట్రడక్షన్ చదవాలి. థర్డ్ వన్, రీడ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఆల్ ద అదర్ పారాగ్రాఫ్స్. రీడ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఆల్ అదర్, అన్ని పారాగ్రాఫ్ లో కూడా ఫస్ట్ సెంటెన్స్ చదవాలి. అండ్ ఫోర్త్ వన్, రీడ్ ఎనీ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్. అదే విధంగా హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ మెయిన్ చదవాలి. అండ్ ఫిఫ్త్ వన్, అబ్జర్వ్ ఎనీ పిక్చర్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్. అదే విధంగా ఆ యొక్క లెసన్ లో ఉన్న చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ చదవాలి లేదా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ ఎనీ ఇటాలిక్సైజ్డ్ అండ్ బోల్డ్ ఫేస్ వర్డ్స్ ఆర్ ప్రైజెస్. అదే విధంగా అందులో ఇటాలిక్స్ ఏ ఉన్నాయి, బోల్డ్ వర్డ్స్ ఏ ఉన్నాయి, ప్రైజెస్ ఏ ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. రీడ్ ద లాస్ట్ పారాగ్రాఫ్, అదే చివరి పారాగ్రాఫ్ కూడా చదవాలి. Scanning is a reading technique used when we want to find a specific information quickly. Scanning is a reading technique. Scanning అనేది ఒక రీడింగ్ టెక్నిక్ అన్నమాట. when we want to find a specific information quickly, తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఈ స్కానింగ్ టెక్నిక్ ని ఉపయోగించవచ్చు. We have certain question in mind, we look for the answer ignoring all other unrelated information. మనకి ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్, స్పెసిఫిక్ క్లియర్లీ వాట్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఫస్ట్ ఒక స్టోరీ చదువుతున్నప్పుడు, ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు నీకు ఏది అవసరమో అదే చదవండి. స్పెసిఫిక్ క్లియర్లీ వాట్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ లుకింగ్ ఫర్, దేనికోసం వెతుకుతున్నావు, ఏ ఆన్సర్ కోసం వెతుకుతున్నావో అది గురించి చదవాలి. సెకండ్ వన్, try to anticipate how the answer will appear and what clues may help you to locate the answer. ఒక స్టోరీలో నీకు ఏమేమి క్లూస్ గుర్తుపెట్టుకుంటే నీకు ఆన్సర్ వస్తుంది, నీకు ఏమేమి ఆన్సర్ రావాలంటే నువ్వు ఏ క్లూస్ గుర్తుపెట్టుకోవాలనేది ముఖ్యం. ఫర్ ఇన్స్టాన్స్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ డేట్, కీప్ వాచ్ ఫర్ ఫిగర్స్. డేట్ కానీ అదే విధంగా ఫిగర్స్ కానీ చార్ట్స్ కానీ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. థర్డ్ వన్, యూజ్ హెడ్డింగ్స్ టు హెల్ప్ యూ ఐడెంటిఫై which sections may contain the information you are looking for. స్టోరీ అంతా కాకుండా కూడా హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ కూడా గుర్తుంచుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. సెలెక్టివ్లీ రీడ్ అండ్ స్కిప్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద ప్యాసేజ్. మిగతా ప్యాసేజ్ కూడా ఇలాంటి చదవాలి. నెంబర్ 262, ఎగ్జాంపుల్ 1, నోట్ మేకింగ్. ఎగ్జాంపుల్ 1, మేము ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ ఇస్తే ఆ ప్యాసేజ్ స్టోరీ మొత్తం చదివిన తర్వాత అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో నోట్ చేసుకోవాలి. 6 నుంచి 7 పాయింట్స్ వరకు, 6 to 7 or 8 పాయింట్స్ వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని అందుకే ఆ స్టోరీ దేనికి సంబంధించింది, దానికి స్టోరీకి పేరు పెట్టాలి, టైటిల్ పెట్టాలి. నేను ఆ స్టోరీకి టైటిల్ పైన పెట్టిన తర్వాత కింద ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం రాయాలి. దీనికి 2 మార్క్స్. నేను స్టోరీ చదవాలి, ఆ స్టోరీ చదివిన తర్వాత ఆ స్టోరీ దేనికి సంబంధించిందో, ఆ కథ సంబంధించింది మీరు ఒక టైటిల్ పెట్టాలి. పాఠం, లెసన్ పేరు లాగా, పాఠం పేరు లాగా దానికో టైటిల్ పెట్టాలి. సినిమా పేరు లాగా టైటిల్ పెట్టిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో 6 or 7 పాయింట్స్ కింద రాయండి. ఇప్పుడు చదివే ప్యాసేజ్ మొత్తం కూడా క్వశ్చన్ రూపంలోనే వస్తుంది.
ఇది ఆన్సరు. ఇప్పుడు నేను క్వశ్చన్ చదువుతున్నా, పేజీ నెంబర్ 262. చదివేది ప్యాసేజ్. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ ఏ మొబైల్ ఫోన్స్ దీస్ డేస్. ఇప్పుడు చదివి దేని గురించి చదువుతున్నా నేను? మొబైల్ ఫోన్స్. అంత ప్యాసేజ్ అన్నమాట స్టోరీ. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ ఏ మొబైల్ ఫోన్స్ దీస్ డేస్. ఈ రోజుల్లో అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్ ద వే పీపుల్ ఇంటరాక్ట్. మొబైల్ ఫోన్స్ మొత్తం కూడా వ్యక్తుల్ని మార్చేస్తున్నాయి ఇంటరాక్షన్ ద్వారా. టుడే ది మొబైల్ ఫోన్స్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్. ఈ రోజుల్లో ఇది మొబైల్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనుషుల యొక్క జీవితాల్లో, ప్రజల యొక్క జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. దీస్ డివైసెస్ ఆర్ కన్వీనియంట్ టు క్యారీ అరౌండ్ అండ్ యూ కెన్ యూజ్ దెమ్ ఆన్ ద గో అలాంగ్ యాజ్ దేర్ ఈజ్ ఎ నెట్వర్క్ కవరేజ్ వేర్ యు ఆర్. ఈ డివైస్, ఈ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళడానికి, మోసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మాక్సిమం నెట్వర్క్ కవరేజ్ కూడా ఉంటుంది. యూ కెన్ యూజ్ దెమ్ ఆన్ ద go as long as there is network coverage wherever you are. ఎక్కడికి వెళ్ళినా నీకు నెట్వర్క్ ఉంటుంది, తీసుకెళ్ళడానికి కూడా మోసుకెళ్ళడానికి కూడా సింపుల్ గా ఉంటుంది. One can receive and send emails, browse websites, download games, videos and book flight tickets and transfer money to banks and even chat with friends far away. On your mobile నుండే one can receive and send emails పంపొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, బ్రౌజ్ వెబ్సైట్ వాడచ్చు, అండ్ గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సెల్ నుంచే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ మనీ టు బ్యాంక్స్, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అండ్ ఈవెన్ చాట్ విత్ ఫ్రెండ్స్ ఫార్ అవే, ఎంత దూరం ఉన్న ఫ్రెండ్స్ తోటి చాట్ చేసుకోవచ్చు. విత్ మొబైల్ ఫోన్ యు ఆర్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ త్రూ విత్ ద మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ వల్ల ఇంటర్నెట్ మొత్తం కూడా నీకు కావాల్సిన అన్ని కూడా చూసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ టు మేక్ కాల్స్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. నీకు ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు, నువ్వు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కాల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బట్ మొబైల్ ఫోన్స్ హ్యావ్ దేర్ డిస్అడ్వాంటేజెస్. మొబైల్ ఫోన్స్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అడ్వాంటేజెస్ అంటే లాభాలు, డిస్అడ్వాంటేజెస్ అంటే నష్టాలు. బట్ మొబైల్ ఫోన్స్ హ్యావ్ దేర్ డిస్అడ్వాంటేజెస్. మొబైల్ ఫోన్స్ వల్ల డిస్అడ్వాంటేజెస్ కూడా, నష్టాలు కూడా ఉన్నాయి. People are always on their phones, receiving calls, checking out their friends on Facebook, chatting on WhatsApp, checking emails and listening to music. ప్రజలంతా కూడా ఫోన్ల ద్వారా ఫోన్ మాట్లాడడం, రిసీవ్ చేసుకోవడం, అదే విధంగా ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడం, ఫేస్బుక్ లో చాటింగ్ చేయడం, వాట్సాప్ లో చాటింగ్ చేయడం, చెకింగ్ ఈమెయిల్ చెక్ చేయడం, మ్యూజిక్ వినడం వల్ల ఇదంతా కూడా ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఇవి చేస్తున్నారు. You can't avoid work related emails and phone calls even when you are at home with your family or on vacation. నీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్నా కానీ, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఈ ఫోన్ కాల్స్, మెయిల్స్, వాట్సాప్ మెసేజ్ అన్ని కూడా అవాయిడ్ చేయలేకపోతున్నారు. ఫ్రెండ్స్ తో హాయిగా హ్యాపీగా గడుపుదామని పోయినా కానీ, అదేవిధంగా ఏదైనా ఫంక్షన్ పోయినా కానీ మొబైల్స్ ని ఇది అవాయిడ్ చేయట్లేరు. Having all your information on your devices is convenient, but it's also dangerous because there is a possibility of someone else access your phone. నీకు సంబంధించిన సమాచారం, టోటల్ డేటా మొత్తం ఫోన్ లో ఉంటుంది కాబట్టి నీ మొబైల్ ఎవరైనా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మొబైల్ ఫోన్ థెఫ్ట్ ఈస్ బిట్ కామన్. మొబైల్ ఫోన్ దొంగతనం చేయడం ఈ రోజుగా కామన్ అయిపోయింది. Innumerable accidents are caused by using of mobile phones when driving. అదే విధంగా డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్స్ మాట్లాడేటప్పుడు ఎన్నో యాక్సిడెంట్ అవుతున్నాయి. ది మొబైల్ ఫోన్ కెన్ ఆల్సో డిస్టర్బ్ ఏ మీటింగ్ ఆర్ క్లాస్ ఇఫ్ ప్రాపర్ ఎథిక్ ఈజ్ నాట్ ఫాలోడ్. అది క్లాస్ జరుగుతున్నప్పుడు, మీటింగ్ జరుగుతున్నప్పుడు మొబైల్స్ వల్ల చాలా డిస్టర్బ్ వస్తుంది. The mobile phone can also disrupt a meeting or class if proper ethic is not followed. క్లాస్ లో కానీ, మీటింగ్ లో కానీ ఈ మొబైల్స్ ప్రాపర్ గా ఎవరు ఇది స్విచ్ ఆఫ్ చేయడం ఇలాంటివి చేయట్లేరు, యూజ్ చేస్తున్నారు. టుడే సోషలైజింగ్ దట్ ఇన్వాల్వ్స్ రియల్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ రేర్.
ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత సమాజంలో ప్రజల మధ్యన అభిమానం, ఆప్యాయత, అనురాగాలు మాట్లాడుకోవడం తక్కువైంది. People have been reduced to interacting on social platforms such as Facebook and Twitter. ప్రజలంతా కూడా ఇప్పుడు దేని మీద ఏ సోషల్ ప్లాట్ఫామ్స్ వాడుతారు? ఎక్కువ ఫేస్బుక్, ట్విట్టర్ నే ఎక్కువ వాడుతున్నారు. ఇట్ కెన్ ఈజీలీ టేక్ యూ అవే ఫ్రమ్ రియల్ లైఫ్ యాక్టివిటీస్. ఈ మొబైల్ ఫోన్స్ వల్ల, అదేవిధంగా సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ వల్ల నీ నిజ జీవితానికి దూరంగా వెళ్తున్నావు. ఇట్ కెన్ ఈజీలీ టేక్ you away from real life activities and you will find it hard interacting with people. అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో కానీ, రిలేటివ్స్ తో కానీ ఈ మొబైల్ ఫోన్స్ వల్ల, సోషల్ మీడియా వల్ల ఫ్రెండ్స్ తోటి ఇంటరాక్ట్ కాలేకపోతున్నారు. ఇది విధంగా ప్యాసేజ్ ఇస్తాడు. ఇది క్వశ్చన్. ఇది ఈ విధంగా ఒక స్టోరీ ఇస్తాడు. దీన్ని ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈ స్టోరీ మొత్తం చదివిన తర్వాత ఈ స్టోరీ దేనికి సంబంధించింది, దేని గురించి ఉంది, దేని ఉద్దేశించిందో చూసి దానికి ఒక టైటిల్ పెట్టి ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. చూడండి, ఎగ్జాంపుల్ గా ఇది ఆన్సర్. ఇంతసేపు చెప్పిందంతా క్వశ్చన్, ఇది ఆన్సర్. ఇది దీనికి ఒక టైటిల్ పెట్టాము. ఈ స్టోరీ అంతా దీనికి సంబంధించింది మొబైల్. స్టోరీ మొత్తం కూడా మొబైల్ ఫోన్స్ మాత్రం సంబంధించింది. అందుకే ఏం పెట్టిన టైటిల్? మొబైల్ ఫోన్స్. ఏం పెట్టినా? మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్ అనేది టైటిల్. ఇది ఒక పాఠం పేరు, ఒక టైటిల్ ఇలా పెట్టాలన్నమాట. ఆ మొబైల్ ఫోన్స్ లో కూడా ఏమున్నాయి? అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ అంటే మొబైల్ ఫోన్స్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. ఇది ఆన్సర్ అనమాట. ఇలా రాయాలి. ఫస్ట్ ఒక టైటిల్ పెట్టాలి. మధ్య డిఫరెన్స్ ఏంటి? మొబైల్ ఫోన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి. అడ్వాంటేజెస్ ఏమున్నాయి? మల్టిపుల్ యూజర్స్, చాటింగ్, బ్యాంకింగ్. అడ్వాంటేజెస్ అంటే లాభాలు. మొబైల్ ఫోన్స్ వల్ల ఏం లాభాలు ఉన్నాయి? మల్టిపుల్ యూజర్స్, చాటింగ్ అండ్ బ్యాంకింగ్. చాట్ చేయొచ్చు, అదేవిధంగా మొబైల్స్ ద్వారా ఏంటి? బ్యాంకింగ్ అంటే గూగుల్ పే, ఫోన్ పే ద్వారా అమౌంట్ పంపుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది? ఈజీ కమ్యూనికేషన్. ఈజీగా మనం ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేయొచ్చు. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, అదే కాల్స్ తో కానీ ఏ రకంగానైనా ఈజీగా ఎక్కడ ఉన్నా కానీ కమ్యూనికేషన్ కావచ్చు, ఈజీ కమ్యూనికేషన్ కావచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్వేస్ కనెక్టెడ్. ఆల్వేస్ కనెక్టెడ్, ఎప్పుడు కూడా కనెక్ట్ కావచ్చు. అంటే ఎవరితోనైనా ఇంటరాక్షన్ కావచ్చు, కనెక్ట్ కావచ్చు, ఎవరికైనా కాల్ చేయడం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, గ్రేట్ బూన్. మనకేమైనా ఆపద వచ్చినప్పుడు ఫస్ట్ మొబైల్ తీసుకుని ఫోన్ చేస్తాం. ఇది మనకు వరం. మొబైల్స్ అనేవి ఎమర్జెన్సీ సమయంలో, అత్యవసర సమయంలో మొబైల్స్ అనేవి చాలా అవసరం. మనకు ఒక వరం లాంటివి అనమాట. ఇవి అడ్వాంటేజెస్, మొబైల్స్ వల్ల లాభాలు. నెక్స్ట్ ఏంటి? డిస్అడ్వాంటేజెస్, నష్టాలు ఏంటి మొబైల్స్ వల్ల? కాన్స్టాంట్ ఇంటరప్షన్స్, ఇంట్రెసివ్ గేమ్స్ అండ్ బ్రౌజింగ్. ఎప్పుడు కూడా డిస్అడ్వాంటేజెస్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా సెల్ కి కనెక్ట్ అయి ఉండడం. ఇంట్రెసివ్ గేమ్స్ అంటే గేమ్స్ డౌన్లోడ్ చేయడం, గేమ్స్ ఆడడం, అదేవిధంగా ఏంది నెట్ చూడడం. ఇది చాలా ప్రమాదకరం. డిస్అడ్వాంటేజెస్ అన్నమాట. నెక్స్ట్ డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్, మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటా, ఏదో లోకల్లో ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం, లేదా ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటూనే నడుచుకుంటూ పోవడం, కింద పడడం, యాక్సిడెంట్లు అనేవి జరుగుతాయి. డిస్ట్రాక్షన్, దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. ఏంటి? యాక్సిడెంట్లు ఎక్కువ శాతం కూడా మొబైల్ ఫోన్స్ వల్లనే అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఎఫెక్ట్స్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. నీ నిజ జీవితంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మొబైల్ ఫోన్ వచ్చినాక ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని, ఫాదర్స్ ని, పేరెంట్స్ ని, సిస్టర్స్ అన్ని కూడా మర్చిపోయి అందరు కూడా మొబైల్ ఫోన్ లో లీనమైపోతున్నారు. నీ నిజ జీవితంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఓవర్ యూజ్ కాజెస్ డ్యామేజ్ టు బ్రెయిన్. ఎక్కువ సెల్ వాడినట్టయితే, ఎక్కువ బ్రెయిన్ ఎక్కువ సెల్ యూజ్ చేసినట్లయితే నీ బ్రెయిన్ కు క్యాన్సర్ వస్తుంది. ఓవర్ యూజ్ కాజెస్ డ్యామేజ్ టు బ్రెయిన్. బ్రెయిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది ఆన్సర్. ఇందాక ప్యాసేజ్ ఇస్తే, ఈ విధంగా ప్యాసేజ్ ఇస్తే ఇలా ఇస్తే ప్యాసేజ్, ఈ ప్యాసేజ్ ఇస్తే ఈ విధంగా మీరు ఆన్సర్ రాయాలి. ఫస్ట్ ప్యాసేజ్ మొత్తం చదివిన తర్వాత టైటిల్ పెట్టి దాని మధ్య డిఫరెన్స్ ఉన్నా లేదు, లేకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే అయిపోతుంది. దీనికి 2 మార్క్స్. దీన్ని ఏమంటే నోట్ మేకింగ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.